ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన వల్ల వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. అది వాళ్ళకి న్యాయం జరగాలంటే నేను ఈ శిక్ష అనుభవించాలని. ఇంకా దాని గురించి నువ్వేం మాట్లాడమాక. నేను బయటకు వచ్చేది లేదు, ఏడా ఉంటా. ఓ అత్త, తప్పు అన్న చేసినా నేను చేసినా ఒకటే రక్తం. నా వల్ల కావటం లేదత్త. ఈ పరిస్థితుల్లో నేను తినలేను. ఏమిరా? ఆకలిస్తుండది, కానీ వాళ్ళు గుర్తొస్తే ఆకలి చచ్చిపోతుండది. నిమ్మలంగా పడుకోవాలనిపిస్తుండది, కానీ యాక్సిడెంట్ గుర్తొస్తే కంటి మీద కునుకు రావటం లేదత్తా. సరేరా, జరిగిందేదో జరిగిపోయుండాది. చెయ్యిన తప్పుని నెత్తినేసుకొని వచ్చి ఈడ కూర్చుండావు. ఈడ కూడా తిండి తిప్పులు మానేస్తే ఎట్టా? నువ్విదంతా చేసేటిది వాళ్ళ సంతోషం కోసము, మీ నాయన సంతోషం కోసమే కదా. మరి ఈ అత్త సంతోషం కోసం ఏమి చేయవా? నా కోసం తినరా, నా మాట వినరా. ఇప్పుడు కాదులే అత్త, నేను మళ్ళీ తింటాలే. నువ్వు సర్లే, నువ్వు అన్నట్టే నిమ్మలంగా తిందుగానిలే. ఇదిగో, ఇది తీసుకో. తీసుకోరా. నువ్వు బయటోళ్ళకి మొండోళ్లాగా మొరటోళ్లాగా అగుపిస్తావో. నీ మంచి మనసు నాకుదా తెలుసును. నీ వల్ల ఏదో జరిగిపోయినాదని వాళ్ల కుటుంబం గురించి ఆలోచించి నువ్వెంత బాధపడుతుండావో నిన్ను చూస్తేనే అర్థమవుతుండాది. మీ అమ్మ లెక్క జోలపాడి నిద్రపుచ్చేదానికి ఇది జైలైపోయుండాది. అందుకే మీ నాన్న తిట్లని మర్చిపోవడానికి ఇది తాగే కదా నిద్రపోతుంటావో. అందుకే నీకోసం ఈ బాటిల్ తెచ్చినాను. ఓ అత్త, నువ్వు మామూలుదానివి కాదు. మా అత్త నవ్వుతూ ఉంటే బాగుంటుంది, ఇట్ట కంట్లో నీళ్లు పెట్టుకుంటే బాగుండదు. కొంచెం నవ్వతా. కంగారు పడాల్సిందేం లేదండి, కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. ఓకే. ఏంటి, నేను ఇంకా చావలేదా? నా నుండి కార్తీక్ని తీసుకెళ్లి నా దేవుడికి నేను కూడా అవసరం లేదంట. ఎందుకని ఇంకా ప్రాణాలతో ఉంచాడు? అన్నయ్య కార్తీక్ లేని బ్రతుకు నాకొద్దు. నేను చచ్చిపోతాను. చచ్చిపోలే. రే, ఏంట్రా ఇది? తను పెళ్లి చేసుకోవాలనుకున్న అతను చనిపోయాడని ఆ అమ్మాయి కూడా చేతి నరాలు కోసుకొని చచ్చిపోవాలనుకుంది నాన్న. ఓ, క్షమించక్క, నిన్ను కంట్రోల్ చేయడం ఎలాగో నాకు అర్థం కాలేదు. అందుకే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే అన్నయ్య చనిపోయాడు, కార్తీక్ కూడా చనిపోయాడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమందరం ఏమైపోవాలక్క? నిజంగా చచ్చిపోవడమే పరిష్కారం అయితే అందరం చచ్చిపోదాం. నేను చచ్చిపోతాను. పద.
అన్నయ్య అంటే నీకు మాత్రమే ప్రేమ, మాకు లేదా? చావుకి చావు మాత్రమే పరిష్కారం కాదక్కా. ఇప్పుడు నీకేమైనా అయితే అమ్మ మాత్రం ప్రాణాలతో ఉంటుందా? మేం ప్రాణాలతో ఉంటామా? ఎందుకక్క ఇలాంటి పిచ్చి పని చేసావు? సమయానికి ఆయన చూశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది? ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దక్క. ఆడపిల్లలమైనా పిరికి వాళ్ళలాగా బ్రతకాలని అన్నీ ఎప్పుడు చెప్పలేదు. కష్టం వచ్చినా తట్టుకుని నిలబడాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్పాడు. అది మర్చిపోయావా? ఒకటి గుర్తుపెట్టుకో అక్క, అన్నయ్య లేడు, కార్తీక్ లేడు, అన్నిటినీ మనం భరించాలి. చనిపోయిన వాళ్ళ కోసం మనం చనిపోవడం పరిష్కారం కాదు. చనిపోయిన వాళ్ళ ఆశయాన్ని బ్రతికించడం పరిష్కారం. వాళ్ళు మనం ఎలా బతకాలని కోరుకున్నారో అలా బ్రతికి చూపించడం పరిష్కారం అక్క. వాళ్ళు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు తీర్చడం పరిష్కారం. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయనని అన్నయ్య మీద ఒట్టేసి చెప్పక్క. వెయ్యి. అమ్మా, అందరికీ అండగా ఉండే నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? కూర్చో అమ్మా. జరిగిన దాని గురించి మాట్లాడి అక్కనేం బాధ పెట్టద్దు. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. అక్కని చూసుకోండి. వర్ష, నువ్విక్కడే ఉండు. ఎక్కడికి సార్ వస్తున్నారు? కార్తీక్ చనిపోయిన విషయం ఇప్పుడే తెలిసిందమ్మా. ఆ బాధ తట్టుకోలేక మీ అక్క సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా, ఎలా ఉందో చూద్దామని వస్తున్నాను. చాలు సార్, చాలు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు మళ్ళీ మీరు మా అక్క కనిపిస్తే మీ అబ్బాయి వల్ల మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ గుర్తు చేసినట్టు అవుతుంది. మాకు మా అన్నయ్య మాత్రమే దూరం అయ్యాడు, కానీ మా అక్కకి అన్నయ్యతో పాటు తన జీవితం అనుకున్న కార్తీక్ కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు మీరు కనిపిస్తే వాళ్ళిద్దరి చావుకి కారణం కనిపిస్తుంది. ఆ బాధలో మా అక్క మళ్ళీ ఏం చేసుకుంటుందోనని భయం వేస్తోంది. అందుకే వద్దు సార్, ఇప్పటి వరకు మీరు చేసిన మేలు చాలు. మీ చిన్న కొడుకు వల్ల మాకు జరిగిన నష్టం చాలు. మళ్ళీ మళ్ళీ కనిపించి మా కుటుంబానికి ఇంకో నష్టం కలిగేలా చేయకండి. అది కాదమ్మా. దయచేసి వెళ్ళిపోండి.